బీర్ అండ్ విస్కీ గురించి తెలిసింది కదా. ఇక ఇంపోర్ట్ చేసుకునే లిక్కర్ కాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి. అందులో ఒక ప్రధానంగా ఒక బ్రాండ్, అదేంటిది అంటే గ్లెన్ఫిడిచ్, దాన్ని గ్లెన్ఫీ అంటారు. ఇది రష్యన్ టర్మినాలజీలో గ్లెన్ఫీ అంటారు. ఇందులో దీన్ని ఎలా చూస్తారు అంటే 8 years, 10 years, 12 years, 20 years ఓల్డ్ని బట్టి ఈ లిక్కర్ కాస్ట్ అనేది ఉంటుందట. అయితే దీన్ని 12 years ఏదైతే ఉందో అది ప్రధానంగా దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా, అందరూ కూడా ఈజీగా అంటే ఇష్టపడేది 12 years. అయితే అది ఎంత ఓల్డ్ అవుతుంటే ఆ లిక్కర్ రేట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ 12 years ఓల్డ్ కనుక అనుకుంటే దాని రేట్ ఎంత ఉందో తెలుసా అండి? ప్రస్తుతానికి స్టేట్స్లో అమ్మేది 7 నుంచి 8 వేల రూపాయలు ఉంది. అంటే దీనికి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. దాన్నే ఇంపోర్ట్ డ్యూటీ అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద కస్టమ్స్ డ్యూటీ కానీ ఇవన్నీ పడేది ఎంత ఉంటుందో తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, రీటైలర్స్ అన్నీ కలిపిన తర్వాత స్టేట్కి వచ్చిన తర్వాత, అలాగే ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళది కూడా మార్జిన్ పెట్టుకున్న తర్వాత దాని కాస్ట్ 2,000 రూపాయలు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది? 5 నుంచి 6,000 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి లాభం మిగులుతుందండి. అర్థం చేసుకోండి.